మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వాక్యం. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. 2 పాదాలు నేను చదివాను గత వారం కూడా. మంచు ఆశీర్వాదం, దీవెన, ఇవన్నీ నేను మీకు చెప్పా. ఇంకొక మాట కూడా మీతో చెప్పాలి. ఆ మంచు ఐక్యతను సూచించేది. ఆ 133వ కీర్తనలో ఆ మొదటి చరణాన్ని మనం చదివితే, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం మేలు, అది సియోను కొండ మీద నుండి దిగివచ్చు హెర్మోను మంచు. మనకు ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లి తండ్రి కూడా ఉంటారు. ఈ కుటుంబంలో ఐక్యత కావాలి. మొదట ఏ కుటుంబం ఐక్యంగా ఉందో ఆ కుటుంబంలో హెర్మోను మంచు ఉంది. అంటే పరిశుద్ధత ఉంది, ఆ కుటుంబంలో దేవుని ప్రేమ ఉంది, ఆ కుటుంబంలో దేవుడిచ్చే ఐక్యత కూడా ఉంది. సహోదరుల మధ్యలో ఐక్యత, తల్లిదండ్రులతో ఐక్యత, అది మన కుటుంబం. కానీ మనకు ఒక పెద్ద కుటుంబం ఉంది. ఇదే కుటుంబం అంటే యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన కుటుంబం. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడతారో, ఎవరు యేసు క్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడతారో వారు సహోదర సహోదరీలు, వారు ఒక కుటుంబానికి చెందినవారు. ఈ కుటుంబంలో కూడా ఐక్యత, ఈ కుటుంబంలో కూడా పరిశుద్ధత, ఈ కుటుంబంలో కూడా దేవుని ప్రేమ చూడాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. మీరు దైవజనుడు పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయాన్ని 14వ వాక్యాన్ని చదవగలిగితే ఒక అద్భుతమైనటువంటి మాట దైవజనుడు పౌలు చెప్పాడు. చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచు ఉందో, ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ తండ్రిని బట్టి. ఇదొక పెద్ద కుటుంబం. మన కుటుంబాలు పరిమితమైన కుటుంబాలు, చిన్న కుటుంబం, కానీ ఇది పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో ఐక్యత, ఈ కుటుంబంలో దేవుని ప్రేమ, ఈ కుటుంబంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. కనుక ఈ కుటుంబస్తులందరూ ఒకరితో ఒకరు ఐక్యపడి ఉంటారు. ఒకరినొకరు పవిత్రమైన ప్రేమతో, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఒకరిని చూసి ఒకరు అసహించుకోరు, ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడరు, ఒకరి మీద ఒకరికి అసూయ ఉండదు. కారణం ఇది ఆ తండ్రి కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసులైనటువంటి మీలో మీరు ఐక్యత కలిగి ఉంటే అది మంచు పడుతున్న కుటుంబం. అవునండి, అది దీవెన అనే మంచు కావచ్చు, ప్రేమ అనే మంచు కావచ్చు, పరిశుద్ధత అనే మంచు కావచ్చు. ఏ మంచైనా ఇదిగో ఈ కుటుంబం మీద
వర్షించునుగాక. సేవకుడు నా మీద కూడా మంచు కురవాలి. ఏ మంచు? సేవకుడని నేను ఇతర సేవకులతో ఐక్యపడాలి. సేవకుడని నేను నా జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధమైనదిగా చూసుకోవాలి. పవిత్రత కలిగి ఉండాలి సేవకుడినై నేను. సేవకుడినై నేను నా తోటి సేవకుడిని ప్రేమించాలి. ప్రేమ లేకపోతే ఆ సేవకుడికి అక్కడ మంచు లేదు. ఈ ప్రేమ, పరిశుద్ధత, ఐక్యత అనేది డ్రెస్ కోడ్లో లేదు. ఒకసారి యోహాను యేసు ప్రభుతో ఇట్లా చెప్పాడు, అయ్యా మనకు తెలియని వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నీ నామాన్ని ఉపయోగించుకుని అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నారయ్యా, రోగుల్ని బాగు చేస్తున్నారు, దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారయ్యా. అందుకని వాళ్ళెవరో మనకు తెలియదు కదా, వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రాలేదు కదా, వాళ్ళతో మనకు అసలు ఏం పరిచయం లేదు కదా, అందుకని నేను ఆటంకపరిచాను అయ్యా వాళ్ళని అంటే యేసు ప్రభు అన్నాడు. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 38వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. అంతటా యోహాను, బోధకుడా, ఒక్కడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచాం. చేయబాకు, నువ్వు మా వాడివి కాదు, నువ్వు మా సంఘానికి సంబంధించినడు కాదు, మా సహవాసానికి సంబంధించినడు కాదు. ఏముంది? ఐక్యత అనే మనసు లేదు అక్కడ. శిష్యుడే కావచ్చు, ఐక్యత అనే మనసు లేదు. తోటి సేవకుడిని ప్రేమించే మనస్సు లేదు, తోటి సేవకుడిని గౌరవించే మనస్సు లేదు, ఐక్యపడే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు, ద్వేషించే మనసు ఉంది అక్కడ. యోహానుతో యేసు ప్రభు చెప్పాడు, అందుకు యేసు, వానిని ఆటంకపరచబాకండి, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలిగిన వాడెవడు లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని చోట్లకు మీరు వెళ్ళండి, అయ్యగారండి, ప్రైజ్ ది లార్డ్, వందనాలండి అనండి. తోటి సేవకుడిని ప్రేమించే గుణం కానీ, తోటి సేవకుడిని ఐక్యపడే స్వభావం కానీ లేదు, ప్రేమ లేదు. కానీ ఏముందని చెప్పుకుంటాడంటే మేము పరిశుద్ధులం అని చెప్పుకుంటాడు. అది తెలుసు. ఐక్యత లేనివాడివి హెర్మోన్ మనసు ఎందుకుంటుంది అక్కడ? జీవం గల దేవుని పిల్లలారా, వినాలి మాటలు మీరు. డ్రెస్ కోడ్లో లేదు పరిశుద్ధత. యేసు క్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధపరిచేది. నీ నిజ స్వరూపం ఏమిటో తెలుసా? చదవండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదవాలి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నువ్వు చీకటిలో ఉండి నేను వెలుగు అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఉన్నది చీకట్లా, తెలియట్లా నీకు. తోటి సేవకుడిని ప్రేమించలేవు, తోటి సేవకుడిని గౌరవించలేవు, తోటి సేవకుడితో సహవాసం చేయవు. నువ్వెవరు అంటే వాక్యానుసారంగా నీవు చీకట్లో ఉన్నావు. యేసు ప్రభు చెప్పాడు, అరే నా నామాన్ని ఉపయోగించుకున్నాడు కదా, నా నామాన్నే ప్రకటిస్తున్నాడు కదా, వాడు మనకు విరోధి ఎట్లా అవుతాడు? నన్ను గురించి చెడు చెప్తే నాకు విరోధి, నన్ను గురించి అబద్ధాలు చెప్తే నాకు విరోధి, నా గురించి మంచే చెప్తున్నాడు కదా, నాకు విరోధి ఎట్లా అవుతాడు? నువ్వు ఎందుకు ఆటంకపరిచావు? ఇప్పుడు ఏం లేదంటే అక్కడ హెర్మోను మనసు లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఇది మంచు లేని కుటుంబం. అవునండి, ఈ పెద్ద కుటుంబాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సేవకుడుగా నేను మీతో చెప్తున్నాను, మీరు అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించొద్దు. భయంకరమైన విగ్రహారాధన చేసేవాడితో కూడా మాట్లాడండి, ఏం తప్పేం కాదు. కానీ విగ్రహారాధనలో పాలు పొందబాకు, విగ్రహార్పితమైనవి తినబాకు, విగ్రహానికి పూజ చేయబాకు. వాడితో మాట్లాడు, వాడితో స్నేహం చేయి, తప్పేం కాదు. ఆ విగ్రహార్పితమైనవి ముట్టుకోవద్దు. నువ్వు పవిత్రతను కాపాడుకో. వారిలో నుండి ప్రత్యేకించబడ్డాం మనం వెలుగు సంబంధులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివితే, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నానని అతనికి తెలియట్లా. ఎక్కడో ఉంది చీకటి.
ఆ చీకటి కలిగిన చోట ఈ వాక్యం వెలిగిచ్చే దీపంగా వారికి ఉండునుగాక. ప్రభు మహిమగల రాకడ సమీపంగా ఉన్న ఈ రోజుల్లో మనం మన జీవితాలు వెలుగుమయం చేసుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. మంచు దీవెన అని చెప్పాను, మంచు ఆశీర్వాదం అని చెప్పాను, మంచు ఐక్యత అని చెప్పాను. మంచు లేని పొలం ఒకటి ఉంది, అది ఏషావు పొలం. ఏషావు పొలంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని పొలాల్లో ఐక్యత లేదు, కొన్ని పొలాల్లో ప్రేమ లేదు, కొన్ని పొలాల్లో మారుమనసు అక్కర్లేదు, కొన్ని పొలాల్లో బాప్తిస్మ అక్కర్లేదు, కొన్ని పొలాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పరిశుద్ధత అక్కర్లేదు. చాలా విస్తరిస్తాయి పొలాలు, భలే విస్తరిస్తున్నాయి. కానీ ఆ పొలాల్లో సత్యమైనటువంటి వాక్యాన్ని అవలంబించట్లా. అంటే మంచి ఫలాలు ఓపికతో ఫలించే అనుభవం లేదు అక్కడ. ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కానీ ఆ పొలాలు ఎట్లా ఉన్నాయంటే మంచు వర్షము లేని పొలాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సంఘాలు, మారు మనసు అక్కర్లేని సంఘాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కొన్ని సంఘాలు. పరిశుద్ధాత్మ పరిశుద్ధత గురించి మాకు చెప్పకు. బైబిల్ చరిత్రలో కూడా తేటగా మనకు వ్రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథంలో మీరు 19వ అధ్యాయాన్ని చదివితే దైవజనుడు పౌలు ఆయా ప్రదేశాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు ఆ సంఘాన్ని దైవజనుడు పౌలు అడుగుతాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు వినికిడి లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేనే లేదు. కొన్ని పొలాలు ఉన్నాయి, కానీ ఆ పొలాల్లో మంచు అనే పరిశుద్ధత కానీ, మంచు అనే ప్రేమ కానీ, మంచు అనే ఐక్యత కానీ, వాక్యాన్ని అవలంబించే అనుభవం కానీ లేవు. సమూయేలు 2వ గ్రంథంలో 1వ అధ్యాయాన్ని 2వ వాక్యాన్ని ప్రారంభించి మీరు చదువుతూ వెళితే అక్కడ సౌలు చరిత్ర సంక్షిప్తంగా వ్రాసిపెట్టుంది. ఇశ్రాయేలు సర్వ సమాజం మీద మొట్టమొదటి రాజు సౌలు. దేవుడే పిలిచాడు, దేవుడే ఆధిక్యత ఇచ్చాడు. గాడిదల మీదతో వెళ్ళినటువంటి సౌల్ని ఇశ్రాయేలు సర్వ సమాజం మీద రాజుగా చేశాడు. సౌలు కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞ కానీ దేవుని మాట కానీ వినే పొజిషన్లో లేడు అతను. కారణం ఆధిక్యత ఉంది, అధికారం చేతిలో ఉంది కనుక దేవుని మాట వినడం కానీ దేవుని ఆజ్ఞ వినడం కానీ అతని జీవితంలో లేకుండా పోయింది. అన్నిటికీ మించి బాలుడైనటువంటి దావీదు చాలా చిన్నవాడు, ప్రాణానికి తెగించి 6 మూరల జానుడు ఎత్తరైనటువంటి ఫిలిస్తీన్ల సర్దారుడైనటువంటి గొలియాతును ఒకే ఒక దెబ్బతో కూల్చాడు, నేలన పడేశాడు. అయితే దావీదు చిన్నవాడైనా నా రాజ్యం యొక్క పరువు కాపాడాడు, నా సింహాసనానికి ఏ అపాయం కలగకుండా కాపాడాడు అని దావీదుని మెచ్చుకోకపోగా దావీదు మీద విషపు చూపు నిలిపాడు. వీళ్ళారా, ఈ మంచి సమయంలో సౌలు జీవితంలో పొందినటువంటి మేలు మర్చిపోయాడు, కృతజ్ఞత లేకుండా పోయింది. ఎవరి జీవితంలో కృతజ్ఞత లేదో అక్కడ మంచు లేదు, ఏ సంఘంలో కృతజ్ఞత లేదో అక్కడ మంచు లేదు. మంచు కృతజ్ఞతను చూపెట్టేది. దావీదుని ఎప్పుడు చంపాలా అని ప్రయత్నం చేశాడు, ఈటే విసురుతూ వచ్చాడు దావీదు మీద, ఒక్క దెబ్బకి చంపాలనుకున్నాడు దావీదుని. అయితే జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటో తెలుసా? ఫిలిస్తీన్లందరూ సౌలు మీదకి దండెత్తొచ్చారు, ఇశ్రాయేలు రాజ్యం మీదకి. ఇశ్రాయేలు రాజైన సౌలు తన కుమారుడైనటువంటి యోనాతాను ఇద్దరు సైనికులతో కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు గిల్బోవా పర్వతం మీద. శత్రువుతో యుద్ధం చేయలేక శత్రువును చూసి భయపడి ఒక్కొక్కడే కత్తివాత చేత కూలిపోతూ ఉంటే చివరికి ఇశ్రాయేలుడు రాజైన మొదటి రాజైన సౌలు కూడా ఇక నా ప్రాణాలు నాకు దక్కవు, శత్రువు చేతిలో చావడం కంటే నా కత్తి మీద నేను పడి నేను చస్తే మంచిదనుకుని తన కత్తి నిలవబెట్టుకుని ఆ కత్తి మీద పడుకుని అటు ఎవడో పనివాడు వెళ్తూ ఉంటే ఆయుధాలు మోసేవాడే, బాబు నన్ను ఒక్కసారి అదమరా ఇక్కడ, నా కత్తి మీద పడి నేనే చస్తాను అంటే వాడు చేసేదేవి లేక ఒక్క నెట్టు నెడితే అతని కత్తి అతని గుండెల్లో దూసుకుపోయింది. సౌలు చనిపోయాడు గిల్బోవా పర్వతం మీద, యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సౌలు గురించి వ్రాస్తాడు,
సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు ప్రారంభించాలి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. ఈరోజు ఎంతమంది జీవితంలో కృతజ్ఞత ఉందండి? నా పరిస్థితి ఇది, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, ఇంతగా ఆశీర్వదించాడు, నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం, నా కుటుంబంలో నుండి ఆయనను పైకెత్తాడు. ఎంతమందికి ఉందండి కృతజ్ఞత? ఈ గిల్బోవా పర్వతపు అనుభవం ఎంతమందిలో ఉందంటే, పలానా వ్యక్తి కృతజ్ఞత లేనివాడని చెప్పలేను, కానీ ధైర్యంగా నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. నా దేవుడు చేసిన మేలుని మర్చిపోవడం లేదు. ఆయన నాకు చేసిన మేళ్ళు, ఉపకారాలు ఎప్పుడు తలంచుకుంటూనే ఉన్నాడు. ఆయన నా పరిస్థితిని గమనించాడు, మంటిలో నుండి ఆయన పైకెత్తాడు. నా జీవితాంత వరకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను ఇప్పటి వరకు అన్నవాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవు దీవెననే మంచుకు, ఐక్యతనే మంచుకు, ప్రేమనే మంచుకు, కృతజ్ఞత అనే మంచుకు నీ తల తడియునుగాక. ఎంతమంది తలలు కృతజ్ఞతకు తడిసాయో ఒకసారి తడుముకుని చూసుకోండి. ఇట్లాగా ఆయన 99 మేళ్ళు చేసి ఒక్క మేలు కొంచెం ఆలస్యమైతే దేవుడు నా అలాంటి ఎందుకు చేస్తాడు? దేవుడు నాకు ఏం చేయడు. ఇది తెలుసు మనకి. అసలు నువ్వెవరివి, నువ్వేమై ఉన్నావు, నీ పరిస్థితులు ఏమిటి, దేవుడు ఇప్పుడు నిన్ను ఎక్కడుంచాడు? నీకు సంతకం పెట్టడం కూడా చేత కదే, ఏలుముద్రే. కానీ నీ పిల్లలు ఇవాళ ఇంజనీర్లు అయిపోయారు, నీ పిల్లలు డాక్టర్లు అయ్యారు, నీ పిల్లలు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా చేశాడు. కృతజ్ఞత ఉందా అండి? కృతజ్ఞత ఉంటే నిజంగా నీ మీద నీ తల మంచుకు తడిసింది. కృతజ్ఞత లేకపోతే గిల్బోవా పర్వతమే, ఒకవేళ ఉన్నతమైన పర్వతమే అయినా, ఎత్తుగా ఉన్నా నీవు గిల్బోవా పర్వతానివి. ఆ గిల్బోవా పర్వతం మీద మంచు లేదట, వర్షం లేదు, మంచు లేదు. నిజంగా పర్వతాల మీద వర్షాలు కురుస్తాయి. ఆ పర్వతాల మీద కురిసిన వర్షాలు నదులుగా ఏర్పడతాయి. ఆ నదుల్లో నుంచి నీళ్లు పొలాలకి సమృద్ధి అయినటువంటి జలాలు ఇచ్చేది. ఇంకొక మాట కూడా చెప్తాను, ఆ క్రింద లైన్ ప్రారంభిస్తాను. నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. ఈ తల తడవడం అంటే బాప్తిస్మానికి సూచన. యేసు ప్రభు యోర్దాను నదీ తీరాన వస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు యోర్దాను నదిలో యేసు ప్రభు దిగి బాప్తిస్మం పొందాడు. యోహాను, అయ్యా ఏంటయ్యా అంటే, ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నది. బాప్తిసం పొందాడు, బాప్తిసం పొంది ఆయన దరికొచ్చాడు అంతే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదవాలి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట అంటే, నీ తల తడిస్తే నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎంతకాలం బాప్తిసం పొందకుండా ఉంటావు? నీవు బాప్తిసం పొందనంత కాలం నువ్వు అనుకున్నట్టుగా జరగవు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. బాప్తిస్మం అనే ఈ వచనం పరిశుద్ధాత్మ అనుభవం పొందడానికి ఒక మార్గం. ప్రియులారా, ఈరోజు చినుకులు నీ తల వెంట్రుకలు తడుపునుగాక. ఇంకొక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. నోవహు దినాల్లో జలప్రళయం తరువాత నోవహు వాడ అరరత్ పర్వతాల మీదకి వచ్చింది. ఒక నల్ల పౌరాన్ని కిటికీలో నుంచి పంపితే అది నిలబడడానికి తావు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చింది. ఒక్క వారం రోజులు ఆగి అదే పావురాన్ని మరలా పంపితే అది ఒలీవ చెట్టు మీద వాలింది. ఒలీవ యేసు ప్రభువుకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికి మారు మనస్సు పొంది బాప్తీసం పొంది
ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే మీరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తీరాలి. కడవరి వర్షమైన నిన్ను తడపాలి, తొలకరి వర్షమైన నిన్ను తడిపొండాలి. ఒకవేళ ఇంకా నువ్వు నీ తల తడవకపోతే ఆయన్ని వేడుకుందాం. జకరియా గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనుడిని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు స్త్రీలు, అపోస్తలులు 12 మంది, వెరసి 120 మంది మేడగదిలో కనిపెడితే తొలకరి వర్షం వాళ్ళని తడిపింది. ఈరోజు నిన్ను తొలకరి వర్షం, కడవరి వర్షం నీ తల తడుపునుగాక. తొలకరి వర్షం ఆ 120 మందిని తడిపితే కడవరి వర్షం మిగిలిన మనలందరినీ తడపాలి. దైవజనుడు ప్రవక్త ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. రండి ఆయనందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున. మారు మనసు పొందావు, ఇవాళ కొంతమంది పొందుతారు, రేపు కొంతమంది పొందుతారు. వారి వారి కాలమందు పరిశుద్ధాత్ముడు కడవరి వర్షం నీ తల తడుపునుగాక. యాకోబు పత్రికలో కూడా 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుతున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకోండి. పరిశుద్ధాత్ముడు లేడు అంటే నమ్మబాకండి. తొలకరి వర్షం అంటే రైతులకు తెలుసు, వేసవిలో పొలాలన్నీ ఎండిపోతాయి, నెర్రలు కొడతాయి. ఎండిపోయిన పొలాలు, బీడువారిన పొలాలు సాగు చేయడానికి తొలకరి వర్షం కావాలి. తొలకరి వర్షం కురుస్తుంది, రైతు నాట్లు వేస్తాడు, ఇక పొట్టకొచ్చేస్తుంది. ఆ సమయంలో ఆ వరిలో ఉన్నటువంటి ఆ కంకులు, వెన్నులు త్వరగా బయటకు రావాలంటే కడవరి వర్షం కురిస్తే పొట్టల నుంచి వెన్ను త్వరగా బయటకు వచ్చేస్తుంది. ఆయన తొలకరి వర్షాన్ని కురిపించాడు. వ్యవసాయకుడు కడవరి వర్షాన్ని కోసం ఇప్పుడు వేచి ఉన్నాడు. వీళ్ళరా, మీరు సామాన్యులు కాదు. ఈ భూమి సామాన్యమైన భూమి కాదు. ఈ భూమి చవిటి భూమి కాదు. ఈ భూమి సొత్తువగల కొండ మీద ప్రియునికి ఒక ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిస్సారమైన పొలం కాదు, ఇది యాకోబు పొలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యోసేపు పొలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది షారోను పొలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్న పొలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పొలం సారవంతమైన పొలం. ఈ పొలం మీద ఆయన కడవరి వర్షాన్ని కురిపించును గాక. అవునండి, ఒకప్పుడు మనకు విలువ లేదు. నా స్నేహితులు లెక్క చేయలేదు, నాకు తెలిసిన వాళ్ళు లెక్క చేయలేదు నన్ను. కానీ విలువ లేని నన్ను ఆయన వెల ఇచ్చి కొని నాకు విలువ తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలువ లేదు నాకు. ఇక్కడ మీలో ఉన్న కొంతమంది, ఒకవేళ మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. తాగి తందనలాడేవాళ్ళు ఉన్నారు, ప్యాకెట్లాడి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో విలువ ఉండదు, వీధిలో విలువ ఉండదు, విలువ లేదు. కానీ ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. దైవజనుడు పౌలు కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 19-20 వాక్యాలు చదివితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ లేని మనల్ని ఆయన పరిశుద్ధపరిచి
విలువైన పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని మన కోసం అర్పించి, ఆ రక్తంలో మనల్ని కడిగి, మన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి అపవిత్రతను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేశాడు. ఒకప్పుడు విలువ లేని ఈ భూమి ఇప్పుడు విలువైన భూఫలాన్ని ఇచ్చేటట్లుగా ఆయన మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు విలువనిచ్చే ఆ కడవరి వర్షం కోసం కాచుకుని ఉండాలి. ఆ కడవరి వర్షం కోసం కనిపెట్టాలి. ఆ కడవరి వర్షాన్ని అయ్యా పంపు అని అడగాలి. అడిగితే విలువ కలిగినటువంటి అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందుతావు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నీకు విలువ కలుగుతుంది. ఒకప్పుడు పేతురు, యోహానులు పిరికోళ్ళు, అబద్ధాలు ఆడారు. పేతురు అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఈ తొలకరి వర్షం చేత తల తడిసిన తర్వాత పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు తప్ప ఏమీ చేయలేకపోయారు. కారణం, అద్భుతాలు దేవుడు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవాలి. ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. మీ కొట్లు ధాన్యముతో నిండును. ధాన్యము అంటే ఒక సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో నీ కొట్లు నింపబడునుగాక. అట్టి కడవరి వర్షం నీ మీద వర్షించునుగాక. కడవరి వర్షం చేత నీ తల తడుపునుగాక. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి 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 పారుతుంది కరుణ. ఆ నది క్రొత్త తైలం పరిశుద్ధాత్మకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడుపార తినండి, అసహించుకోబాకండి, తృప్తి పొందండి. మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుదుముగాక. ఆమేన్. తల వంచండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమగల మీ మాట కొరకు వందనాలయ్యా. కడుపార ఈ సత్యవాక్యాన్ని భుజించి వాక్యానికి అనుగుణ్యంగా అడుగులు వేస్తూ ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా, ఐక్యత అనే మంచును మేము అనుభవించినట్లుగా, ప్రేమ అనే మంచు మా హృదయంలో నింపబడినట్లుగా, కృతజ్ఞత మా హృదయాలు నిండా ఉండినట్లుగా, వాక్యం అనే ఆహారాన్ని కడుపారా మేము భుగించినట్లుగా, క్రొత్త తైలం ఆ అభిషేకం గానుగుల నుండి పొర్లి ప్రవహించినట్లుగా ఈ సంఘం అనే మీ కుటుంబం మీద, హోసన్నా పొలం మీద వర్షాన్ని పంపునైనా. విలువ కలిగిన భూఫలాన్ని మేము పొందునట్లుగా కడవరి వర్షం చేత మమ్మల్ని తడిపి ఆత్మీయంగా మమ్మల్ని తృప్తిపరిచి మీ మహిమగల రాకడ కొరకు ఆయత్తపరచుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని కడవరి వర్షం చేత నింపునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్నా సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే
ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఈ ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.